కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదార్కని 2వ బొగ్గుగనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాకుండా బిల్లు పత్రాలను దగ్ధం చేశారు. నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళనలను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు. 2019-21 తారీఖు నాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి, అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు, భారతదేశంలో ఉన్న బిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించాలంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది, 28వ తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురావద్దు, రూల్ తీసుకురావద్దు, దానికోసమే ప్రయత్నాలు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్టీసీ, అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను 29 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా, అలాగే తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం, కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నాడు. కాబట్టే ఈరోజు కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, బొగ్గు బ్లాక్లను కూడా, వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.